ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సికింద్రాబాద్ ప్రాంతంలో ఈరోజు రావడం జరిగింది. ఎందుకంటే ఇది మన దేశంలో ఉండే ప్రతి రాష్ట్రము, ప్రతి కేంద్రపాలిత నుంచి కూడా ఇక్కడికి వచ్చి ప్రజలు తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రయాణాల నిమిత్తం. సో వీళ్ళందరికీ సువార్త ప్రకటిస్తే చాలా బాగుంటుందని మనోళ్ళు కొంతమంది పెద్దోళ్ళు చాలా సంవత్సరాలుగా ఇక్కడ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా పనులు మానుకొని చేస్తున్నారండి. ఇదిగోండి ఈ బ్రదర్ అయితే ఫుల్ టైం ఇంకా అసలు ఇక్కడే ఉంటారు పగలున్నంత వరకు. అదిగోండి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు సువార్త చేయడానికి. వీళ్ళంతా కూడా దేవుని కోసం భారం కలిగి సువార్త చేస్తున్నారు. ఇదిగోండి ఈ అక్కగారు కూడా ఆమె ఫుల్ టైం మినిస్ట్రీ అయినా కూడా పార్ట్ టైం ఇక్కడికి వచ్చి చేస్తూ ఉంటారు. ఇదిగోండి ఈయన మీకు అందరికీ తెలుసు, ఈయన సువార్థికుడు. ఈయన కూడా ప్రతిరోజు మార్నింగ్ వచ్చి ఇక్కడ సువార్త ప్రకటిస్తూ ఉంటారు. ఇదిగోండి ఈ అన్నగారు మెడికల్ బిజినెస్. ఈ మెడికల్ బిజినెస్ అయినా కూడా ఆయన దేవునికి ప్రయారిటీ ఇచ్చి ప్రతిరోజు నిత్యం ఇక్కడ సువార్త ప్రకటిస్తూ ఉంటారు. ఇదిగోండి ఈ అక్కగారు కూడా సువార్థికురాలు, ఇక్కడికి వచ్చి సువార్త ప్రకటిస్తూ ఉంటారు. ఇంకా చాలామంది ఇదిగోండి ఈయన ఒక పాస్టర్ గారు, ఈయన కూడా ఇక్కడికి వచ్చి సువార్త ప్రకటిస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్, కానీ హైదరాబాదు వాళ్ళు ఉండేది. వాళ్ళు హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా వచ్చి సువార్త ప్రకటిస్తూ ఉంటారు. ఇదిగోండి వీళ్ళిద్దరిని చూడండి, అసలు వీళ్ళిద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండి. ఇద్దరు పిల్లలకు కూడా టీషర్ట్స్ ప్రింట్ వేసుకొని అసలు ఎంత చక్కగా దేవుని కోసం వచ్చి వాళ్ళు భారంగా సువార్త ప్రకటిస్తున్నారు. మనమంతా ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలామంది ఎవరి సొంత డబ్బా వాళ్ళు కొట్టుకొని ఎవరి పనులు వాళ్ళు బిజీ అయిపోయారు. వాక్యం సెలవిస్తుంది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, అందరూ తమ సొంత కార్యంలో చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. దయచేసి మీరు ఈ లోకంలో ఏం సంపాదించుకోబాకండి. మనందరికీ పరలోకంలో స్థలాలు ఉన్నాయి, అక్కడ సంపాదించుకోవాలంటే ఇక్కడ పని చేయాలి. ఇక్కడంటే కనీసం అందరు ఇక్కడికి రాకపోయినా మీ ప్రాంతాల్లో కూడా మీరు సువార్తను ప్రకటించండి. అనేక మందికి మాదిరికరంగా ఉండండి.